సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువయున్న ప్రాంతం భద్రాచలం. ఇది తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది తీరాన దక్షిణ తీరముగా ఉంది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా చాలు, చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామివారి కృపకు పాత్రులవుతారు అంటారు. రామనామం జపించినా చాలు ముక్తి మార్గం కలుగుతుంది అని చెబుతారు. అంతటి పరమపావనమైన క్షేత్రం గురించి ఒక్కసారి తెలుసుకుందాం రండి. ముందుగా భద్రాచలం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. భద్రాచలానికి రోడ్డు మార్గం ఉన్న పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి పడవలో ప్రయాణమై పాపికొండల మధ్య సాగే ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్నట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ దండకారణ్యం భద్రాచలానికి సమీపంలోనే ఉందట. అందుకే ఈనాటికి భద్రాచలంలో పర్ణశాల యొక్క ఆనవాలు ఉంటాయి. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తరువాత ఆ బండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరు పర్వత పుత్రుడు భద్రుడిగా జన్మిస్తావని చెప్పాడట. దీంతో మరుజన్మలో భద్రునిగా జన్మించి శ్రీరామునికై ఘోర తపస్సు చేశాడట. దీనితో భద్రుని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడంట శ్రీరామచంద్రుడు. కాలక్రమంలో శబరి శ్రీరాముని అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచల సమీపంలోని భద్రారెడ్డి పాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎప్పుడు రామనామ స్మరణ చేస్తుండేది. ఒకరోజు కలలో రాముడు శబరితో, నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను, నాకేదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలో వెళ్లి చూడగానే ఆశ్చర్యంగా శ్రీరామచంద్రుడు పుట్టలో వేంచేసి ఉన్నాడట. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనైనట్లు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి ప్రతిరోజు శబరి పూజలు చేస్తుండేదట. అయితే ఈ భద్రారెడ్డి పాలెంకు కొంచెం దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న ఉండేవాడట. చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడిగా పెరిగాడతడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువు అయిన అక్కన్న తానిష ప్రభువు దగ్గర మంత్రిగా ఉండడంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడట. ఆ ప్రాంగణంలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న శ్రీరామచంద్రునికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి పన్నులుగా వసూలైన ధనంతో రామాలయంను నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడట. దీంతో కోపాద్రిక్తుడైన తానిషా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడట. తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను అంటే రూకలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేల్కొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతైతే వాడాడో అంత సొమ్మును రాశిగా పోసి ఉందట అక్కడ. దీంతో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదు నుండి విడుదల చేశాడట. గోపన్న ఎప్పుడు రామకీర్తనలు పాడుతూ ఉండడంతో ఆ చెరసాలలో రామదాసునిగా ప్రసిద్ధికెక్కాడు. ఇది ఈ ఆలయానికి ఉన్న గొప్ప చరిత్ర. ఇప్పుడు భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు, పండుగల గురించి తెలుసుకుందాం. ఈ స్వామివారి ఆలయంలో ఎంతో కనుల పండుగ నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్ర శుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాలిబొట్టును అప్పటి కాలం రామదాసు చేయించాడంట. ఇప్పటికీ ఆ మంగళ సూత్రాన్నే వినియోగిస్తున్నారు ఇక్కడ. కళ్యాణ నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వం సాంప్రదాయ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. అది అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం కాబట్టి ఇప్పటికీ అదే ఆచరణలో ఉంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించడానికి రాష్ట్ర నలుమూలల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు భద్రాచలానికి తరలి వస్తారు. ఈ భద్రాచల ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఇది. ఇక్కడ అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం ఉదయం 5 గంటలకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనాందకరంగా ఉంటుందని చెబుతారు.